చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న మన ప్రియాతిప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమంలో దౌ హ్యాస్ సెట్ మీ ఎట్ లార్జ్ వెన్ ఐ వాస్ ఇన్ డిస్ట్రెస్, నా ఇరుకులో విశాలత కలుగజేసిన వాడవు నీవే అనే అంశంపై మన సంఘ సభ్యులు పెద్దలు ప్రియులు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి పోతుగతంగా ఈ గీతం ముందుగా. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపినావు. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపినావు. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపినావు. ఎన్నతరమి ప్రేమ వర్ణింపతరమి నీ ప్రేమ, ఎన్నతరమి ప్రేమ వర్ణింపతరమి నీ ప్రేమ. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపినావు. ఇబ్బంది కొలిమిలో నన్ను కాల్చినావు, పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు. ఇబ్బంది కొలిమిలో నన్ను కాల్చినావు, పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు. నిన్ను వెంబడించెదా, వెన్నంటి నడిచెదా, నీ పనిలో మెండుగా ఫలింపజేశావు. నీ పనిలో మెండుగా ఫలింపజేశావు. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపినావు. నీ తోటలో పనివానిగా ఎంచినావు నన్ను, నీ సేవలు జీవింపచేసినావు నన్ను. నీ తోటలో పనివానిగా ఎంచినావు నన్ను, నీ సేవలు జీవింపచేసినావు నన్ను. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభమే, పరమకానానులో నన్ను చేర్చు నీదరికి, పరమకానానులో నన్ను చేర్చు నీదరికి. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపినావు.
కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అనుదిన దైవధ్యానులకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాన్ని దృష్టికి అంగీకారములగును గాక. కీర్తనాకారుడు తన ఇరుకులో, ఇబ్బందిలో, సమస్యలో, ఆనందంలో కీర్తనలు రాసే అలవాటు ఉంది. ఆ కీర్తనలు రాసి దేవుని స్తుతిస్తాడు, తన కృతజ్ఞత తెలియజేస్తాడు, తన బాధనంతా కూడా రిలీఫ్ పొందుతాడు అనమాట, విశ్రాంతి పొందుతాడు. అక్కడ 4వ అధ్యాయంలో నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమే. నువ్వు నా నీతికి, నా నమ్మకానికి ఆధారం నీవే దేవా, నేను మొరపెడుతున్నాను, నాకు ఉత్తరమే, నాకు జవాబి. అది ఎలాంటి జవాబైనా, అది మంచి జవాబైనా, అది చెయ్యను అన్న జవాబైనా, ఆలస్యమైద్దని జవాబైనా, ఏ జవాబైనా ఒక జవాబు కావాలి. ప్రత్యుత్తరం ఇవ్వడం అంటే బదులు ఇవ్వడం. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు. ఇరుకులో అంటే ఏమిరుకు అంటే, ఒక గుంటలో మనిషి పడితే ఆ గుంటలోంచి ఎలా పైకి లేపి విశాలతలోంచి నిలబెడతాడు. ఎవరైనా ఇరుకులో పడ్డారా అంటే, ఇరుకు అనుభవము హిజ్కియాకు ఉండింది. హిజ్కియా ఆయన వచ్చినప్పుడు దేవతా స్తంభాలను పడగొట్టి ఆ పాత దేవాలయాలన్నింటినీ కూడా తిరిగి తలుపులన్నీ తెరిచి దేవాలయాన్ని ఉద్ధరించిన మనిషి. చాలా మంచి పనులు చేసినట్టు హిజ్కియా ఉంటుంది దినవృత్తాంతాల గ్రంథం 1వ గ్రంథం 29వ అధ్యాయంలో. కానీ ఆయనకు ఒక భయంకరమైన జబ్బు వచ్చినప్పుడు యెషయా ద్వారా పంపిస్తాడు. యెషయా గ్రంథం 38లో ఉంటుంది ఆ మాటలు. అయితే అక్కడికి వచ్చినప్పుడు ఎంత మంచి మాట మాట్లాడతాడంటే, ఆయనకి ఎంత ధైర్యమో చూడండి. 38, 39 ఆయన ఎలాంటి గుంటలో ఉంటాడు? అనారోగ్యం అనే గుంట, అనారోగ్యం అనే ఇరుకు, ఎవరికి చెప్పుకోలేని బాధ. అయితే ఎలాగా అది అని బాధపడుతున్నప్పుడు ఎంత మంచిగా చేశాడంటే, దేవా నాకు ఆ దినముల్లో యెషయా గ్రంథం 38 హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడిని యెషయా అతని వద్దకు వచ్చి, నువ్వు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కపెట్టుకో. ఇది ఎంత ఇరుకైన గుంట అండి, చాలా భయంకరమైంది. ప్రాణం పోయేదంటే దానికంటే ఇంకా ఫైనల్ ఒక అల్టిమేట్ బాధ ఏముండదు. అయితే అప్పుడు ఒక మాట ప్రార్థన చేస్తాడనమాట. ఎంత మంచి ప్రార్థన చేస్తాడంటే, చాలా చాలా మంచి మాట ప్రార్థన చేస్తాడు. ఏంటంటే, దేవా నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా నడిచినో జ్ఞాపకం చేసుకో. ఇక్కడ 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీళ్ళు విడిచి. ఎంత ధైర్యం అండి! దేవా నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానో అది జ్ఞాపకం చేసుకో. అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకొని ఆయనకు యెషయాతో మాట్లాడి ఇంకొక 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్ పొడిగిచ్చినట్టుగా ఉంటుంది అనమాట. దావీదు జీవితంలో కూడా చాలా భయంకరమైన ఇరుకులు. సౌలు ఆ కారణంగా సౌలును దేవుడు రాజుగా ఉండకుండా తిరస్కరిస్తాడు. ఎందుకంటే ఆయన దేవుని మాట ఉల్లంఘిస్తాడు. కాబట్టి ఆ ఉల్లంఘనకు దేవుడు ఒక చర్య తీసుకొని సౌలును తప్పిస్తే, సౌలు ఆ కారణంగా దావీదు మీద పగబట్టి సౌలును వెంబడిస్తాడు, సౌలును వెంటాడుతాడు, తరుముతాడు. సౌలు తరిమినప్పుడల్లా భయంకరమైన ఇరుకులో ఉంటాడు. కానీ ఏ రోజు కూడా ఆయన ఎప్పుడు కూడా అగేన్స్ట్గా మాట్లాడలేదు. కానీ ఎట్లాడి పరిశ్రమలో వచ్చాడంటే, ఆయన చాలా చాలా భయంకరమైన వాటిలో వచ్చాడు. ఎన్ని శ్రమలు అనుభవిస్తాడంటే, దావీదు గుహల్లో దాచుకుంటాడు, గుండెలో దాచుకుంటాడు. కానీ ఒక్కరోజు కూడా ఆయన ఏమంటాడంటే, అభిషేకం, దేవుని చేత అభిషేకం పొందినవాడు కాబట్టి ఆయన నేనేమీ అనలేను అంటాడు. ఆయన మంచితనం ఎట్లా ఉంటుందంటే, చాలా చాలా మంచితనం. ఎవరిది? ఈ దావీదు అనమాట. దావీదు మంచితనం ఎలా మనం పసిగట్టొచ్చు అనేసి అంటే, దావీదు మహారాజు చాలా చాలా మంచితనం కలిగిన వాడు అనమాట. ఆయన మంచితనానికి ఎలాంటి డెఫినేషను అనేసి అంటే, ఆయనను శ్రమ పెట్టిన వారిని, ఇరుకుగా ఉంచిన వారిని కూడా మాటతోని కూడా ఏమి మాట్లాడు. ఎలాంటి మంచితనం! సమూయేలు 26వ అధ్యాయము 25వ వచనం. 1 సమూయేలు 26, 25. అందుకు సౌలు, దావీదా, నాయన నీవు ఆశీర్వాదం పొందుదుగాక, నీవు ఘనకార్యాలు పూనుకొని విజయం నందుదుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గంలో వెళ్ళిపోయాను, సౌలును తన స్థలమునకు తిరిగి పంపించాను. ఏంటంటే,
దావీదు దొరికాడు, కానీ దావీదును ఎలాంటి బాధ పెట్టకుండా ఆయనను వదిలేశాడు అనమాట. ఏంటంటే, నా ఏలినవాడు నీ వల్ల నాకు కీడు వచ్చింది, కానీ నేను యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపనోలేకపోయినందున, పై వచనాలు 23లో, అభిషేకము పొందిన వారిని చంపనోలేకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి ప్రతిఫలం దయచేసాడు. దేవుడు ఏం చూశాడు? ఆయన నీతిని విశ్వాస్యతను చూచాడు అనమాట. కాబట్టి ఎలాంటి ఇరుకులో ఉన్నాడు? ప్రాణహాని అనే ఇరుకులో ఉన్నాడు. ఇలాంటి ఇరుకులోంచి కూడా భయంకరమైన ఓపిక అంటే ఎందుకంటున్నానంటే, ఓపిక కూడా సహనానికి కూడా పెంచిన పేరు దావీదు. దావీదు యుద్ధశూరుడు, ఎంతమందినో చంపాడు, కానీ అభిషేక్తుడైన సౌలును చంపలేదు. కాబట్టి ఎలాంటి ఇరుకులు? అనారోగ్యమైన ఇరుకులో ఉన్నాడు నయమాను. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో సిరియా సేనాధిపతి అతను ఎవరు? నయమాను. కానీ నయమానుకు ఒక కుష్టు ఉంది, పరాక్రమం గలవాడు, తర్వాత సేనాధిపతి, అన్ని హోదాలు ఉన్నాయి. కానీ ఆయన కుష్ఠరోగం, అదొక ఇరుకైన గుంట. ఆ గుంటలోంచి ఒక చిన్న పిల్ల సూచన మేరకు అక్కడికి వచ్చినప్పుడు ఆయన నడిపించబడతాడు. యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు, ఏలియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు? 7 సార్లు మునగమని చెప్తాడు. రాజులు మొదటి గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనాల్లో ఉంటుంది. రాజులు మొదటి గ్రంథం చదువుతాం. 2వ రాజులు 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. సిరియా సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అందుచేత అతని చేత యెహోవా సిరియా దేశంలో జయము కలిగజేశారు. ఈ చిన్నదాని చెరగొన్న చిన్నదానికి ఆమె చెప్తామట, మా దగ్గరికి రండి, మీరు ఇక్కడ యోర్దాను అనే నది ఉంది, ఆ నదిలో మునుగుతే అని. ఎవరు చెప్తారు ఈ నదిలో మునగమని? భక్తుడు చెప్తాడు. ఆయన అంటే, ఎందుకు నేను ఇక్కడ, మా దగ్గర నదులు లేవా, ఎందుకు ఇక్కడికి రావాలనుకున్నాడు. కానీ తన వెంట వచ్చిన దాసుడు, చిన్న పనే కదా, నువ్వు తప్పకుండా ఆయన చేసిన, నేను బలియమనలేదు, నేనేం చేయమనలేదు కదా. యోర్దాన్లో ఒకసారి మునగమన్నప్పుడు 7 సార్లు మునిగినప్పుడు పసిపిల్ల దేహం వలె అయ్యింది. ఆయననే సాక్ష్యం చెప్తాడు. ఏమనంటే, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేను అర్పింపను అని ఎవరు? సిరియా సైన్యాధిపతి నేర్చుకున్నాడు అనమాట. ఎలాంటి ఇరుకులో ఉన్నాడు? ఇక అనారోగ్యమైన ఇరుకు, తర్వాత శత్రువు అనే ఇరుకు, మరణం అనే ఇరుకు. ఈ ఇరుకులోంచి మనం మొరపెట్టినప్పుడు విశాలతలోంచి సమాధానం ఇస్తాడు దేవుడు. కాబట్టి ఇరుకులో ఉన్నప్పుడు ఎలాంటి భయం లేకుండా దేవునితో ప్రార్థన చేసి విన్నపించుకున్నప్పుడు ఆయన ఇరుకులోంచి విశాలతలోకి నడిపించే దేవుడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. కంటికి కనబడవు నీ అద్భుత కార్యములు, చెవికి వినబడవు ఆశ్చర్య క్రియలు. కంటికి కనబడవు నీ అద్భుత కార్యములు, చెవికి వినబడవు ఆశ్చర్య క్రియలు. నన్ను వెంబడించితివి ప్రతి స్థలము యందున, శాశ్వత ప్రేమతో నన్ను దీవించితివి, శాశ్వత ప్రేమతో నన్ను దీవించితివి. ఇరుకులో విశాలత కలుగజేసిన, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపిన. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపినావు. ఎందతరమే ప్రేమ వర్ణింపతరమే నీ ప్రేమ, ఎందతరమే ప్రేమ వర్ణింపతరమే నీ ప్రేమ. ఇరుకులో విశాలత కలుగజేసినావు.